ముందుగా రైతన్న నీకు నమస్కారం. ఎక్కువగా మనం నర్సరీలలో మిరప టమాటా పంటలు వేస్తూ ఉంటాం. ఈ మిరప టమాటాలో ఎక్కువగా ఏం సమస్యలు వస్తుంటాయంటే నీళ్ళు ఎక్కువగా పెట్టడం వల్ల మీ నర్సరీలోకి నత్తలు ఎక్కువ రావడము, అదే నీళ్ళు ఎక్కువ అవడం వల్ల ఫంగస్ దానిలో గ్రో అయిపోయి ఫంగస్ వల్ల డ్యాంపింగ్ ఆఫ్ అంటారనమాట. అక్కడికక్కడ కాండం విరిగి రాలిపోవడం జరుగుతుంటుంది. ఇదంతా కాక మిడతలు అనేవి ఎక్కువగా వస్తుంటాయి. ఈ మూడిటికి మనం ఏం చేయాలి అనేది, ఏమేమి మందులు వాడాలి, ఎలా వాడాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి కోకోపీట్ అంటాం. కొబ్బరి పీచు యొక్క ఎరువు అనేది వాడుతూ ఉంటాం. ఎంత నీళ్లు పోసినా కూడా సుమారుగా వారం వరకు కూడా మొక్కకి అదే వాటర్ అందిస్తూ, అదే తేమను అందిస్తూ ప్రశాంతంగా అది మొక్క బతకడానికి ఈజీగా ఉంటుంది. ఏంటంటే ఇలా ఎక్కువ ఉండడం వల్ల ఆ పొలానికి నత్తలు వస్తాయి. సో ఎప్పుడైతే మనం ఏమరపాటుగా ఉంటామో అప్పుడు నత్తలు పైకి వచ్చి వాటిని కొరికేయడం అనేది జరుగుతుంది. వీటి నుంచి మనం రక్షించుకోవాలి. సరే సార్, ఇప్పుడు మేము తొక్కితే సరిపోద్ది కదా, తొక్కి చంపేస్తే ఓ పని అయిపోద్ది కదంటే, తొక్కితే అన్న పచ్చ పురుగులు చచ్చిపోతాయేమో, లద్ద పురుగులు చచ్చిపోతాయేమో, ఇవనేవి ముడుచుకొని చింతపెచ్చల్లాగా అయిపోయి అలానే పడి ఉంటాయి. సో మనం పక్కకి వెళ్ళిపోగానే మళ్ళీ నిదానంగా పైకి లేచి మళ్ళీ వాగడం మొదలు పెడతాయి. సో దీనికి మందు పెట్టాలి. ఆ ట్యాబ్లెట్స్ అంటారు. ట్యాబ్లెట్స్ రూపంలో స్నేల్ కిల్, పెస్టిసైడ్ ఇండియా వాళ్ళది స్నేల్ కిల్ అనే టెక్నికల్ ట్రేడ్ నేమ్తో ఉంది. వేస్తే ఏమైందంటే ఇది వేయంగానే ఒక రకమైన వాసన వచ్చింది. ఆ వాసనకి అవి ఉండలేక చచ్చిపోతాయి. సో ఇవి చేను మొత్తం అక్కడక్కడ చల్లుకుంటూ వెళ్ళిపోవాలి. ఎక్కడైతే నీటి శాతం ఎక్కువ ఉందో అక్కడ కావాలంటే 2 ఎక్కువ వేయండి, తక్కువ మాత్రం వేయద్దు. అవసరమైతే 2 ఎక్కువ వేయండి. సుమారుగా 1 ఎకరా నర్సరీకి 5 కేజీలు అవసరం పడతాయి. 1 ఎకరా మొత్తం కూడా దీన్ని చక్కగా చల్లుకొని వాటిని అక్కడితో నిర్మూలించవచ్చు. ఇది నత్తలకి సంబంధించి చెప్పడం జరిగింది. తర్వాత ఫంగస్ మాకేం చేస్తాయి, నత్త వల్ల ఏ విధంగా అయితే కొరుక్కొని తిన్న తర్వాత పడిపోయిద్దో ఇది కూడా శీలింద్రం అనమాట. కంటికి కనిపించదు, అది లోపల అలానే పాకిపోయి అక్కడి వరకు తినేసి అది పడుకోబెట్టేసిద్ది. రెడోమిల్ అంటారు, సింజంటా వాళ్ళది రెడోమిల్. 3 గ్రామ్ పర్ లీటర్ వేసేసుకొని మీరు చక్కగా మొత్తం స్ప్రేయింగ్ అని చేస్తే ఏదైనా ఫంగల్ డిసీజ్ అప్పుడప్పుడే వస్తున్నది కూడా పోయిద్ది. ఆ తర్వాత వచ్చేసరికి వీడియో ఎక్కువసేపు చేయకుండా మిడతల గురించి చెప్పేస్తాం మీ అందరికీ. మిడతలు చేసే నష్టం కూడా సేమ్ టు సేమ్ నత్త ఏం చేస్తుందో, సేమ్ టు సేమ్ ఫంగస్ ఏం చేస్తుందో సేమ్ టు సేమ్ మిడత కూడా అదే పని చేసిద్ది. దీన్ని కొరక తినడం అనేది చేసిద్ది. అక్కడితో ఆ కాండం అనేది ఇది కొరికి దీని పాటికి దీన్ని వెళ్ళిపోయిద్ది. ఇప్పుడు అది నత్త కొరికిందో అర్థం కాదు, మిడత కొరికిందో అర్థం కాదు, ఫంగస్ వల్ల ఇదేందో అర్థం కాదు. ఫంగస్ వల్ల ఏదన్నా అయితే ఆటోమేటిక్గా టప్పును పడిపోయిద్ది, మీకు అక్కడే ఉంటుంది. నత్త కొరికింది మిడతలు కొరికింది అర్థం కాదు కాబట్టి మిడతలు కొరికితే మిడతలు అక్కడెక్కడే తిరుగుతూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా కదిలిచ్చినప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి ఎగురుతూ ఉంటాయి. దీనికోసం మనం క్రూజర్ అనేది వాడాలి. మీరు స్ప్రే చేసిన దానివల్ల మొక్క మీద పడుతుంది తప్పితే మిడతల మీద పడే ఛాన్స్ లేదు. కాబట్టి మీరు బియ్యం చల్లండి. ఏది మందు కలిపిన బియ్యం చదవండి. పొడి బియ్యంతో చల్లితే అది అతుక్కుంటుందా? అతుక్కోదు. అందుకని తడి బియ్యంతో చల్లాలి. తడి బియ్యం చల్లాలంటే ఏం చేయాలి, ముందుగానే బియ్యాన్ని నానేసుకోవాలి. నీళ్లు వడగట్టేసి ఈ మందు కలిపామంటే గట్టిగా అతుక్కుంటుంది. ఇది వచ్చేసి ఆ నూకల బియ్యాన్ని తింటుంది. మిడత వచ్చేసి నూకల బియ్యాన్ని తింటుంది. తినంగానే విషం ఎక్కేసి చనిపోతాయి. ఆ మందు ఇది తినింది అంటే చచ్చిపోతాయి. థ్యాంక్ యూ అన్న. ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి నేను కొంచెం అటు ఇటుగా చెప్పిన సెర్చ్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో ఇంకా మరింత ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తాను. టేక్ కేర్, బాయ్.